ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇదిగోండి రైస్, చికెను రైస్ వేసాము, సాల్ట్ వేసాము, కొంచెం పసుపు కూడా వేసాం. ఇప్పుడు మనం బిర్యానీ చేస్తున్నాము. ఫస్ట్ నుంచి తీయవలసింది, నాకు ఐడియా రాలేదు, ఇప్పుడే తీస్తున్నాను. ఇదిగోండి చికెన్ బిర్యానీ, కోడి తలకాయల బిర్యానీ. ఇదిగోండి ఇవన్నీ తలకాయలు, ఇదిగోండి కన్ను, కోడి తలకాయల బిర్యానీ అండి. ఇది మొత్తం అయిపోయాక అప్పుడు నేను ఇది ఎలా ఉందన్నది చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఉడుకుతుంది. కొంచెం ఒక్క స్పూను, హెల్దీ ఫుడ్ కదా, అందుకని ఆయిల్ కూడా బాగా తక్కువ వేస్తున్నాను. ఆయిల్ లెస్ ఫుడ్డే ఇప్పుడు అందరూ వండుకుంటున్నారు కాబట్టి ఒక అర స్పూన్ ఆయిల్ అనమాట. బిర్యానీలోకి హెల్దీగా కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు మంచి హెయిర్, మంచి స్ట్రాంగ్గా మంచి బాగుంటుంది హెయిర్, అందుకని హెయిర్ కోసం కరివేపాకు వేస్తున్నాను. ఈ కోడి తలకాయల బిర్యానీ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్కి చాలా అంటే చాలా ఇష్టం అండి. ఈ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేను తర్వాత చెప్తాను. ముందు ఇది కుక్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు మా ఫ్యామిలీ మెంబర్స్ ఇది, ఎందుకంటే చాలా హెల్తీ ఫుడ్. కరివేపాకు, కోడి తలకాయలు, అందులో బ్రెయిన్ కూడా ఉంటుంది. సో ఆయిల్ బాగా తక్కువ, సో రైస్ కూడా తక్కువే, ఇవి ఎక్కువ వేసాను. చూసారా, ఇవి మంచిగా ఉడకాలి. గట్టిగా ఉన్న మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టమే, బాగా మెత్తగా అవ్వకూడదు. సో వండాక వాళ్ళకి పెడతాను, చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా తింటారు మా ఫ్యామిలీ మెంబర్స్. బిర్యానీ ఎంతవరకు అయిందో చూద్దాం. చూడండి, ఆల్మోస్ట్ 70% ఉడికిపోయినట్టే. చూసారా, ఎక్కడ రైస్ విరగకుండా చక్కగా వచ్చింది. ఇంకొంచెం మగ్గాలి, మగ్గాక అప్పుడు చూపిస్తా. ఆయిల్ లెస్ కోడి తలకాయల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి ప్రిపేర్ అయిపోయింది. చాలా చక్కగా రెడీ అయిపోయింది బిర్యానీ. ఇదిగోండి, మీకు బయట అయితే ఎక్కడ దొరకదండి బిర్యానీ, ఇంట్లో రెడీ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇంత హెల్తీగా అండ్ ఇంత పర్ఫెక్ట్గా అయితే బయట చేయలేరు. మీరు ఎలా చేశానో చూసారు కాబట్టి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఆయిల్ ఒక 2-3 డ్రాప్స్, కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, అంతే. కోడి తలకాయలు, రైసు, ఇదే బిర్యానీ. ఇంక ఇందులో కొంచెం మసాలా పొడి వేసాను, అది మా వాళ్ళు టేస్ట్ చేశాక చెప్తారు ఎలా ఉందో. సో ఇప్పుడు మా బ్యాచ్ తినడానికైతే రెడీ అయిపోయారు. ఇది కొంచెం చల్లారాక వాళ్ళకి సర్వ్ చేసేద్దాం. ఎవరికైనా ఫుడ్ పెడుతున్నప్పుడు దాన్ని మంచిగా ప్లేటింగ్ చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి. ఇలా పట్టుకెళ్ళి వాళ్ళకి సర్వ్ చేస్తే వాళ్ళకి కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతారు కాబట్టి నేను ఇదంతా ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను బిర్యానీ. ఈ ప్లేట్ నుంచి మనం సర్వ్ చేస్తాం. ఇదిగోండి చక్కగా కోడి తలకాయల బిర్యానీ దమ్ వేసానండి, దమ్ బిర్యానీ. చూసారా, మన బిర్యానీ అయితే వాళ్ళు తినడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి వడ్డించేద్దాం. మామూలుగా ఫుడ్ ఎవరికైనా ఇంట్లో పెడతాం, కాకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ చెట్ల కింద తినడం అంటే భలే ఇష్టం. వాళ్ళకి ప్లేట్స్ అయితే రెడీ చేసాను. ఇదిగోండి బొబ్బస్ చెట్టు కింద అయితే తినడం భలే ఇష్టం. ఇదిగో గెస్ట్ 1, గెస్ట్ 2, గెస్ట్ 3. ఇది అయిపోయిందా, ఇంకొంచెం కావాలంట. అంటే దీనికి బాగా నచ్చింది టేస్టీ బిర్యానీ. పెడతా, స్లోగా తిను. చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఇంట్రెస్టింగ్గా తింటున్నారు బిర్యానీ.
అందుకే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టాలి, బయట ఫుడ్ పెట్టకూడదండి. మ్యాక్సీ మ్యాక్సీ తినేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదండి, మంచిగా ఆస్వాదిస్తూ తింటుంది. నువ్వు కూడా వెళ్ళు, నీకు వేసింది వెంటనే తినేస్తే ఎలాగా? ఇదేనండి ఈరోజు చికెన్ బిర్యానీ 3 మెంబర్స్కి సరిపడగా వండాను. ఇవి మా ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళకి ఈ చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, అందుకే వీళ్ళకి తగ్గట్టే వండాను. చూసారుగా.